హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి మనకు కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అప్డేట్స్కి సంబంధించి నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్లీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కౌన్సిలింగ్ ప్రొవిజనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేసేసారు. మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో ఎంసీసీలోకి వెళ్ళి ఆ రిజల్ట్ని చూడొచ్చు. మీకు ఇలా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ లిస్టులో మీ ఆల్ ఇండియా ర్యాంక్ సెర్చ్ చేయాలి. మీ ఆల్ ఇండియా ర్యాంక్ కనుక ఈ లిస్ట్లో ఉంటే మీకు సీట్ వచ్చినట్టు. ఒకవేళ మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఈ లిస్ట్లో లేకపోతే మీకు సీట్ రానట్టు. ఇందులో మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే నెక్స్ట్ ఏ కోటాలో సీట్ వచ్చింది, ఏ ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వచ్చింది, ఇది రౌండ్ 1కి సంబంధించి. అలాగే రైట్ సైడ్ మీకు వెళ్తే రౌండ్ 2లో కూడా సేమ్ ఇదే కనిపిస్తుంది. ఓకేనా? అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అని. ఇక్కడ ఎక్కడ మీకు రౌండ్ 2లో సీట్ వచ్చిందో మీకు కనిపిస్తుంది. రౌండ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయి అప్గ్రేడేషన్ పెట్టుకుని ఉంటారో వాళ్ళు చెక్ చేసుకోండి, మీకు లాస్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ అప్గ్రేడ్ అయిందా లేదా అనేది కనిపిస్తుంది. ఒకవేళ అప్గ్రేడ్ అయితే మీరు ముందు కాలేజీలోకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ రిలీవ్ అయ్యి కొత్త కాలేజీకి వెళ్ళి మీరు మళ్ళీ రిపోర్ట్ చేయాలి. ఓకేనా? రౌండ్ 1లో ఆల్రెడీ సీట్ తీసుకొని ఆల్రెడీ రౌండ్ 2కి కొత్త కాలేజీలో కనుక మీకు అప్గ్రేడ్ అయ్యింటే మీరు మళ్ళీ ముందు కాలేజీకి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అవి తీసుకొని రిలీవ్ అయ్యి అక్కడి నుంచి కొత్త కాలేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చేయాలి. మ్యాండేటరీగా రిపోర్ట్ చేయాలి. ఓకేనా? రౌండ్ 2లో మీకు కనుక కొత్త కాలేజ్ అప్గ్రేడ్ అయితే ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. మళ్ళీ మేము ఈ రౌండ్ 1లోనే వచ్చిన కాలేజ్లోనే ఉంటామంటే అది కుదరదు. రౌండ్ 1లో సీట్ క్యాన్సిల్ అయిపోయి రౌండ్ 2లో మీకు కొత్త కాలేజ్ అనేది అలాట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈ రౌండ్ 1లో కాలేజ్లో వచ్చిన సీటు ఉండదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు రిపోర్ట్ అనేది చేయాలి. అండ్ అలాగే రౌండ్ 2లో కనుక మీకు కొత్తగా సీట్ వచ్చింటే మీరు రౌండ్ 2లో వచ్చిన కాలేజ్కి రిపోర్ట్ చేయొచ్చు. అయితే కొద్దిగా వెయిట్ చేయండి, ఇది ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే. టుమారో మోస్ట్లీ ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీరు నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఇది ప్రొవిజనల్ రిజల్టే కాబట్టి మీ రోజే వెళ్ళొద్దు. ఓకేనా? కొద్దిగా మీరు ఫార్ డిస్టెన్సెస్లో ఉంటే మీరు కొంచెం స్టార్ట్ అవ్వచ్చు. రేపు పొద్దున్న కల్లా రేపు ఈవినింగ్ కల్లా మనకి ఎంసీసీ ఫైనల్ రిజల్ట్ ఇస్తాడు. అప్పుడు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మీరు రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని రౌండ్ 2కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రౌండ్ 2లో కొత్తగా వచ్చిన వాళ్ళు రౌండ్ 2కి వెళ్ళి డైరెక్ట్గా రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు మాకు రౌండ్ 2లో సీట్ వచ్చింది. సీట్ వచ్చింది కానీ మేము ఆ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాము. మరి మా పరిస్థితి ఏమవుతుంది అంటే రౌండ్ 2లో మీకు సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ 10,000 అమౌంట్ ఉంటుంది కదా, అది పోతుంది. ఓకేనా? మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ 10,000 పోతుంది. మీరు ఈ రౌండ్ 2లో కనుక మీరు జాయిన్ అవ్వకపోతే మీకు వచ్చిన కాలేజీలో సీట్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే మీరు కట్టిన 10,000 రూపీస్ కూడా పోతుంది. మరి ఫర్దర్ రౌండ్స్కి మేము ఎలిజిబుల్ అవుతామా లేదా అంటే ఎస్, మీరు ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 3కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే రౌండ్ 3కి మీరు మళ్ళీ సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రౌండ్ 2లో సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వలేదు కాబట్టి మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది, అలాగే మీ రిజిస్ట్రేషన్ కూడా పోతుంది. కాబట్టి రౌండ్ 3కి మళ్ళీ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వని వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి రూల్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనకి రౌండ్ 1 ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు కాలేజీలో జాయిన్ అవ్వడానికి రిపోర్టింగ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే 20th సెప్టెంబర్ అప్ టు ఈవినింగ్ 5 PM వరకు ఎక్స్టెండ్ చేశారు. ఒక రోజు అనేది ఎక్స్టెండ్ చేశారు. మధ్యలో మనకి హాలిడేస్ వచ్చాయి కదా, దానివల్ల ఎక్స్టెండ్ చేశారు అనుకుంటున్నాను. మీరు ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో స్టేట్లో సీట్ వస్తే జాయిన్ అవ్వడం మ్యాండేటరీ. మీరు కనుక జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి మీరు ఇంకా నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకా మీకు ఈ ఇయర్ స్టేట్ కోటాలో గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీ సీట్ ఇవ్వరు, సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకపోతే. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్టేట్లో సీట్ వచ్చిన వాళ్ళు 20th సెప్టెంబర్ అప్ టు 5 PM లోపు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కి సంబంధించి ఎంబీబీఎస్ కోర్సుకి ఎంత ర్యాంక్ వరకు ఎన్ని మార్క్స్ వరకు సీట్ వచ్చింది అనేది నేను చూపిస్తాను. ఇది ప్రొవిజనల్ రిజల్టే. ఫైనల్ రిజల్ట్లో కూడా మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. కొద్దిగా చేంజెస్ ఉంటే ఉండొచ్చు కానీ మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. ఈ ప్రొవిజనల్ రిజల్ట్ ప్రకారం అన్రిజర్వ్డ్ వాళ్ళకి 655, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 650, ఓబీసీ వాళ్ళకి 655, ఎస్సీ 560, ఎస్టీ 536,
మార్క్స్ వరకు అయితే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ కోర్స్కి సీట్ అయితే వచ్చింది. ఓకేనా. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.